ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలకు భారంగా ఉన్న నిత్యావసర సరుకు ధరలు నియంత్రణ చేసే దిశగా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రత్యేక దృష్టి పెట్టడంలో ఏలూరు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు హర్షం వ్యక్తం చేశారు. నమస్తే అండి. ఈరోజు రాష్ట్రంలో నూతనంగా ఏర్పడినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలు అఖండ విజయాన్ని కూటమి ప్రభుత్వానికి అందించిన సందర్భంలో మరి అధికారంలోకి రాగానే మొట్టమొదటిగా ఏదైతే ప్రజలపై భారం పడకుండా నిత్యావసర వస్తువుల నియంత్రణ అనేటువంటి తీసుకొని మరి సివిల్ సప్లై శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ గారు దానిపైన దృష్టి కేంద్రీకరించడం జరిగింది. ఏదైతే ఈ రోజున మార్కెట్లో బహిరంగ మార్కెట్లో కందిపప్పు 180 రూపాయలు ఉంటే దాన్ని 160 రూపాయలకే రైతు బజార్ల ద్వారా విక్రయించాలని చెప్పేసి ఒక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా స్టీమ్ బియ్యం ఏదైతే ఈ రోజున 55 రూపాయల నుంచి 85 రూపాయల వరకు మార్కెట్లో అమ్ముతూ ఉంటే దాన్ని కేవలం 49 రూపాయలకి మాత్రమే రైతు బజార్లో సప్లై చేయాలి నాణ్యమైన బియ్యం అని చెప్పేసి, అదేవిధంగా సన్న బియ్యం మార్కెట్లో 52 రూపాయల 40 పైసలు అమ్ముతా ఉంటే దాన్ని 48 రూపాయలకి మాత్రమే సప్లై చేయాలనేటువంటిది. అదేవిధంగా ఈ రోజున ఏదైతే కులగణాలు ఉన్నాయో ఈ రోజున బీసీలకి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ పెన్షన్లో భాగం కానీ ఈరోజు ప్రతి డోర్ టు డోర్ తిరిగి బీసీ కులగణన అనేది జరుగుతూ ఉంది. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి వచ్చినటువంటి అధికారులకు వారి యొక్క కులాన్ని వారి యొక్క సమాచారాన్ని అందించి ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి యొక్క స్కీములన్నీ కూడా తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఏదైతే అహంకారంతో కాకుండా బాధ్యతగా ప్రజల పట్ల ఒక అంకిత భావంతో ఈ రోజున ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒకవైపున చంద్రబాబు నాయుడు గారు ఇండస్ట్రీలు తీసుకురావడానికి కానీ అదేవిధంగా డిప్యూటీ సీఎంగా ఈ రోజున జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు అనేక శాఖలపైన రివ్యూ నిర్వహిస్తూ ఏదైతే నాణ్యంగా ధర్మంగా నిజాయితీగా రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని రాష్ట్ర ప్రజలకు సేవ చేయాలి, మన సేవకులుగా ఉండాలన్నటువంటి ఆలోచనతో ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు మరి ఈ రోజున చేస్తున్నటువంటి ప్రభుత్వంలో పరిపాలన అనేకమైనటువంటి సమీక్షల ద్వారా ఏదైతే గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతులు తప్పులని సరిచేసి గాడిలో పెట్టేటువంటి బాధ్యతన ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తీసుకుని వారి యొక్క మంత్రివర్గ సహచరులతో కూడా అదేవిధంగా శాసనసభ్యులతో కూడా గౌరవప్రదంగా ప్రజలకు సేవ చేయాలన్నటువంటి ఆదేశాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం కూటమి ఎన్డీఏ ప్రభుత్వం అనేది మనం చాలా స్పష్టంగా చెప్పవచ్చు. ఎందుకంటే గత 5 ఏళ్లలో ఎక్కడా కూడా అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, ఎక్కడా కూడా ఎవరికి ఉపాధి అవకాశాలు లేవు, అంతా రౌడీజం విచ్చలవిడిగా చెలరేగింది, అంతా యుద్ధాంశాలు దౌర్జన్యాలు దోపిడీలు లూటీలు తప్పించి ఏమీ లేవు. అట్లాంటివి స్వస్థబలికి కక్షపూరితమైనటువంటి చర్యలు మానేసి ప్రజలిచ్చినటువంటి అధికారాన్ని బాధ్యతగా ప్రజలకు పనిచేయాలన్నటువంటి లక్ష్యంతో ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు అనేక దఫాలుగా చెప్తా ఉన్నారు.